తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం ఆర్టీసీ ఉద్యోగ సమస్యలపై పోరాడుతూ ప్రాణత్యాగం చేసిన శ్రీ కోల శంకర్ గౌడ్ చిత్రపటానికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీ బొంకూరి శంకర్, సెక్రటరీ జనరల్ టీజీఓఎస్ జిల్లా అధ్యక్షుడు తోము రవీందర్ పటేల్ పాల్గొని నివాళులర్పించారు. అనంతరం రాబోయే మే 5, 2026న జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న నిరాహార దీక్షకు సంబంధించి జిల్లా కలెక్టర్ కోయసి హర్షకు జేఏసీ నాయకులు వినతి పత్రాలు సమర్పించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు వారు తెలిపారు. పెద్దపల్లి జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో కోల శంకర్ గౌడ్ అనే ఆర్టీసీ డ్రైవర్ గారు వారి యొక్క చిరకాల డిమాండ్స్ను డిమాండ్స్ విషయంలో ఎన్నోసార్లు విన్నపించినా కూడా ప్రభుత్వము వారి కోరికలను నెరవేర్చలేదు. దాంతో కోల శంకర్ గౌడ్ గారు ఈ విషయంలో ఆత్మార్పణ చేసుకుంటానన్న మా అందరి ఆర్టీసీ కార్మికులై ఉద్యోగులై సమస్యలు పరిష్కారం అవుతాయనే ఒక ఉద్దేశంతో చేసినది. వాస్తవంగా వాళ్ళ కుటుంబాన్ని బజారుపడేశాడు. కానీ ప్రభుత్వం ఆలోచించి వారి కోరికలను ఎంతో కొంత మొత్తం నెరవేర్చకపోయినాడు. ఎన్నో కొన్ని కోరికలను నెరవేర్చింది. అంటే ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి. మిగతా ఉద్యోగులు కూడా చాలా సందర్భాలలో మేము నిరాహార దీక్షలు, తర్వాత మేము ఎన్నో సందర్భాల్లో రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. అంటే ఆత్మార్పణ చేసుకుంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయా అనేది ఇప్పుడు ఉద్యోగులలో ఒక క్వశ్చన్ మార్కుగా ఏర్పడ్డది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించి జెన్యూన్ ఉన్న డిమాండ్స్ అన్న నెరవేర్చాలని పెద్దపల్లి టీజీజేసీ సెక్రటరీ జనరల్గా అందరి ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో టీజీఓఎస్ అసోసియేషన్ కార్యదర్శి లెంకల బ్రహ్మానందరెడ్డి, కోశాధికారి కరుణాకర్, ఉపాధ్యక్షుడు ఎండి సాజిద్ అలీ, ఆఫీస్ సెక్రటరీ వి రవీంద్రనాథ్, స్పోర్ట్స్ సెక్రటరీ ఎం రవీందర్, జిల్లా అధికారులు వైభవ్ సింగ్, రంగారెడ్డి సురేష్, టీఎన్జీఓఎస్ అసోసియేట్ ప్రెసిడెంట్ జి అనితతో పాటు పలు శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.